హాయ్ అండి. మిల్లెట్స్ ఇంటి రుచులకి స్వాగతం. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ వీడియోలో బ్రోకలీ అండ్ సమ్ మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై చూపించబోతున్నాను. అందుకే కావాల్సిన బ్రోకలీని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని హాట్ వాటర్లో 10 మినిట్స్ బాగా హాట్ వాటర్ వేడయ్యాక అందులో నానబెట్టాలి. తర్వాత బీన్స్, క్యారెట్ని తీసుకున్నాను. దీనికి కావాల్సినది మనకు కావాల్సినన్ని తీసుకోండి. తర్వాత వాటిని కుక్ చేసుకోవడానికి కుక్కర్లో పెట్టాను. సమ్ వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసాను. తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు వాటిని ఉడికించాలి. తర్వాత కడాయి పెట్టి అందులో 3 టేబుల్స్ ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో ఆనియన్ కానీ స్ప్రింగ్ ఆనియన్ ఇక్కడ నేను వేస్తున్నాను. ఆనియన్స్ లేవని జీరా అలాగే కరివేపాకు. తర్వాత బాగా వాటిని కలబెట్టి అందులో కొంచెము డ్రై కోకోనట్ పౌడర్ని తీసుకున్నాను. తర్వాత గార్లిక్ తీసుకున్నాను. ఆ రెండింటిని మనము ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయాలి. తర్వాత గార్లిక్, కోకోనట్ పౌడర్ని రెండింటిని వేసాను. వాటిని కొద్దిగా 2 మినిట్స్ ఫ్రై చేసి నార్మల్గా ఫ్రై చేసి బాగా వేగాక స్ప్రింగ్ ఆనియన్ అదంతా తర్వాత క్యారెట్, బీన్స్ వేసాను, యాడ్ చేశాను. దాని తర్వాత మనం తీసుకున్న బ్రోకలీని వాటర్లో తీసుకున్నాం కదా, అది జల్లిగంటలో వాటర్ అంతా వంపేసి తర్వాత ఇక్కడ వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి. అది బాగా వేగాలి. వేగేదానికోసము కొంచెంసేపు వెయిట్ చేసి లిడ్ క్లోజ్ చేయాలి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఫ్రై అయ్యా లేదా అని చూసి కాస్త కలిపెట్టాలి. కలియబెట్టిన తర్వాత కొంచెము అవి బ్రోకలీ ఇంకా మెత్తగా కాలేదు కాబట్టి నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు బాగా మెత్తగా ఉడికినట్టయితే వాటర్ యాడ్ చేయనవసరం లేదు. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇక్కడ వేసాను. తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీ స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. తర్వాత వాటిని అన్నిటినీ ముక్కలకి పట్టే విధంగా కలయబెట్టాలి. తర్వాత లిడ్ మూసేసి ఒక 5 మినిట్స్ అయినా లేదో చూస్తున్నాను. లిడ్ ఓపెన్ చేసేసి అక్కడ మనకి కొంచెము బాగా మగ్గినట్టు అనిపిస్తుంది కదా. తర్వాత వీటిని ఇంకా కొద్దిసేపు బ్రోకలీ ఉడకాలనుకుంటే ఆల్రెడీ మనము క్యారెట్, బీన్స్ని మనం కుక్కర్లో ఉడకబెట్టాం కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. బ్రోకలీ మగ్గిందో లేదో చూసుకొని తర్వాత మనము ఇక్కడ మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. లేదంటే తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత అనిపించిందంటే మనకి ధనియాల పౌడర్ని యాడ్ చేసేయాలి 1 టేబుల్ స్పూన్ మీద. అది అంతా బాగా కలపెట్టి అంతా పట్టాక తర్వాత మనము బ్రోకలీ ఫ్రై రెడీ అయినట్టే మనకి. ఇంకా ఏముంది, తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇదిగోండి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది.